హాయ్ అండి. అతి తక్కువ టైంలో రాగి జావ చేసుకోవడం చూద్దాం రండి. గిన్నెలో నీళ్ళు తీసుకొని వేడిపెట్టుకుంటున్నానండి. మరో గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకొని ఒక కప్ అంత రాగి పిండి వేసుకొని మంచిగా స్పూన్ తోటి కలుపుకుంటున్నానండి. ఉండలు లేకుండా మెత్తగా కలుపుకుంటున్నానండి. కరిగిపోయేదాకా కలుపుకుంటున్నాను. కలుపుకొని పక్కకు పెట్టేసుకుంటున్నానండి. కొంచెం బెల్లం తీసుకొని ఆ బెల్లాన్ని మంచిగా దంచుకుంటున్నానండి. గడ్డలు లేకుండా బెల్లాన్ని మెత్తగా దంచుకుంటున్నానండి. మరుగుతున్న నీళ్ళల్లో కలిపెట్టుకున్న రాగి నీళ్లు పోసుకుంటున్నానండి. ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న నీళ్ళల్లో ఈ రాగి జావ పోసుకోవాలండి. మంచిగా అడుగున గడ్డగట్టకుండా కలుపుకోవాలండి. దంచి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుందామండి. తర్వాత 3 ఇలాచీలు తీసుకొని ఆ ఇలాచీలను కూడా మంచిగా పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ని కూడా మరుగుతున్న జావలో వేసుకోవాలండి. కలుపుకోవాలండి అడుగున అంటకుండా. ఓకేనండి. రాగి జావ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.